భగవంతుడు కరుణ ఉంటే చాలు, ఇంకా ఏం మిగిలినవేమీ కోరకూడదు. గుళ్ళోకి వెళ్ళామంటే నాకు తెలియదు నన్ను కాపాడు, ఇదే కోరిక కోరాలి. నాకు తెలియదు నన్ను కాపాడు, ఇంకేం కోరకూడదు. మనకేం తెలుసు కనుక నన్ను కాపాడు అంటే అన్ని విధాలా కాపాడు. అలా కాకుండా మనం వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగంలా వచ్చేలా చూడు 36 lakhs ప్యాకేజీ అన్నామనుకో, ఇస్తాడు. ఒక 6 నెలల్లో నీకు మంచి కంపెనీలో వస్తుంది, 36 lakhs వస్తుంది, అనుమానం ఏం లేదు. ఆ 36 lakhs ప్యాకేజీ వచ్చాక నెలకి 3 లక్షల జీతం అయ్యాక మనకి మనసులో పుట్టకూడని ఆలోచన పుడుతుంది. ఏంటంటే విల్లా కొందాం అనిపిస్తుంది. ఇక్కడ లోటా ఏమన్నాను అని పెట్టి మొత్తం నెలకి 2 లక్షలు ఈఎంఐ పెట్టి విల్లా కొంటాడు. వీడికి జీతం సరిపోదు, అక్కడి నుంచి అప్పులు చేస్తాడు. ఆ విల్లా ఆ ఈఎంఐలు కట్టలేక 5-6 ఏళ్లలో విల్లా అమ్మేస్తాడు. అప్పుడు శివుణ్ణి పట్టుకున్నావు అనుకో, ఏమండి నేను ఇమ్మంటే మీరు ఎలాగ ఇచ్చారు, మరి నువ్వు 36 lakhs ప్యాకేజీ ఉద్యోగం అడిగావు కానీ నీ మనసులో మంచి ఆలోచనలు రావాలని అడగలేదుగా, అనుభవించరా సన్నాసి అంటాడు.